రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారు. అదేవిధంగా గత 5 ఏళ్లుగా విధ్వంసంగా ఉన్నటువంటి రహదారుల నిర్మాణానికి పల్లె పండుగ పేరుతో రహదారుల నిర్మాణం చేపట్టారు. కానీ ఏదైతే ఉచిత ఇసుక పాలసీని తూట్లు పొడుస్తూ ఇసుక దందా చేస్తున్న దందాదారుల కారణంగా పరిసర ప్రాంత గ్రామస్తులందరూ రోడ్డు ఎక్కాలంటే భయపడే పరిస్థితి. నాగావళి నది వేదికగా రేయింబవళ్ళు ఇసుక తరలిస్తున్నటువంటి ఆ లారీలు బెడద పడలేక ఎక్కడ ప్రాణాలు పోతాయన్న భయం వారిని వెంటాడు. ప్రస్తుతం మాత్రం ఇది దూసి కొత్తవలసకి సంబంధించిన రోడ్డు, ఇది బీటీ రోడ్డు. యాక్చువల్గా 2 ఏళ్ల క్రితం వరకు ఈ రహదారి మార్గంలో వెళ్ళాలంటే కనుక నిర్భయంగా వెళ్ళే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఈ రోడ్డు మార్గం కూడా నడిచి రావాలనే కూడాను భయపడే పరిస్థితి. అటు దూసి ఆర్ఎస్తో పాటు కలివారం, తొగరం, కొత్తవలసతో పాటు ఇక్కడ చూస్తే కనుక బావాజీపేట, ఈ బావాజీపేట గ్రామానికి ఈ రహదారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే ఆ గ్రామంలో వారు పండించే కూరగాయల పంటలు కావచ్చు, అదేవిధంగా ఉపాధి కోసం పట్టణానికి వెళ్ళాలనే ఈ ఒక్క రహదారి మార్గమే వారికి అనువైంది. కానీ ఈ రహదారి మాత్రం ప్రస్తుతం పూర్తిగా ధ్వంసమై కనీసం నడవడానికి కూడా అనుకాని పరిస్థితి ఉంది. అసలు ఈ రోడ్డు అంటే రావాలంటే ఎలా కనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా ఉందండి. మేము రోజు అప్ అండ్ డౌన్ చేస్తాము. డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. 2-3 సార్లు పడిపోయాం కూడా మేము. ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రోడ్డును అసలు పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి కూడా మాకు అర్థం కావట్లేదండి. అసలు మునుపట్లో ఈ రోడ్డు ఎలా ఉండేది? మునుపట్లో కొంచెం పర్లేదు, బాగానే ఉండేదండి. ఈ ఇసుక ర్యాంప్ వల్ల చాలా నాశనం అయిపోయిందండి. అర్ధరాత్రిలో మేము 8:30-9 వచ్చే పరిస్థితి కూడా మాకు ఉంది. డ్యూటీ దిగిన తర్వాత లారీలు అలా కంటిన్యూ అరాసుగా ఉండడం మాకు చాలా భయంగా ఉంది. ఎవడు ఏడ్ చేస్తున్నా కూడా భయంగా ఉంటుంది మాకు. లారీలు కూడా హెవీ లోడ్తో రావడం, ఒక పక్క రోడ్ చాలా హెవీ లోడ్గా ఉంటుంది. ఏ లారీ కిందకి వెళ్ళిపోతుందో కూడా మాకు అర్థం కావట్లేదండి. అంత హెవీ లోడ్ వరుస కంటిన్యూస్ దూసి నుంచి రాగోల వరకు కంటిన్యూ ఉంటున్నాయి. అసలు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్డు అయితే మాత్రం. విధి నిర్వహణకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తామని పరిస్థితి లేదా? లేదండి, అసలు మేము వెళ్తామనే మాకు అసలు హోప్స్ కూడా లేకుండా అవుతుంది రోడ్డు వల్ల. అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే చాలా ఇబ్బంది. ఇంట్లో వాళ్ళ ఎదురు చూపులు, మేము వెళ్తామో వెళ్ళమో కూడా మా ప్రాణాల మీద మాకే అసలు లేదు, హోప్ లేదు అసలు మాకు. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా విధులకు వెళ్ళేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ 5 కిలోమీటర్ల రహదారి ఇంతలా ధ్వంసం అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడాను ఎవరూ పట్టించుకోకూడదు. బావాజీపేటకు సంబంధించిన ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కారు. ఆ గ్రామానికి ఉన్నటువంటి ఈ రహదారి సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా కనీసం కన్నెత్తి చూడకపోగా ఈ రహదారి ధ్వంసం అయిపోయింది, వారి గ్రామస్తులు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళాలనే కూడాను వెళ్ళే పరిస్థితి. ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి. అదేవిధంగా అక్రమ ఇసుక ర్యాంప్ వల్ల గ్రామంలో రోడ్డు నాశనం అవుతున్నది. దమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్న రాగోలు దూసి రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని వారు వేడుకోలు చేసుకుంటున్నారు. అసలు వారికి వచ్చిన సమస్య ఏంటి, ఈ సమస్యని ఎవరి దృష్టికి తీసుకెళ్లారు, వారు ఏమని సమాధానం ఇచ్చారు? సార్, గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్. ఈ రోడ్డు ఇలాగనే ఉంది. ఆల్రెడీ మేము ఒక 10 రోజుల కిందట గ్రీవెన్స్ కూడా కంప్లైంట్ ఇచ్చాం కలెక్టర్ గారికి. ఎటువంటి స్పందన కూడా లేదు మాకు. ఒక ప్రెగ్నెన్సీ లేడీని ఒక అంబులెన్స్ మీద తీసుకెళ్ళాలంటే ఈ రోడ్డు అంట భయం వేస్తుంది. సరే, ఎలాగోలో పట్టుకుపోయాం. రిటర్న్ వచ్చేటప్పుడు చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కూడాను తీసుకురావాలంటే అంత భయం వేస్తుంది. అంటే మనం ఒక అడవిలో ఉన్నామా లేదా ప్రజాస్వామ్యం దీంట్లో ఉన్నామా అర్థం కావడం లేదు. ఈ రోడ్డు చూస్తే కనుక ఇంటికి వెళ్ళాలంటే నిర్భయంగా వచ్చే పరిస్థితి ఉంది మునుపట్లో. ప్రస్తుతం ఈ రోడ్డు మీద నుండి బయటికి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? అస్సలు లేదండి. ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు ఎక్కామంటే ఇంటికి వస్తున్నారో లేదో తెలియడం లేదు. ఎందుకంటే వాళ్ళకి పరిమితికి మించి ఎక్కువ వేసుకుంటున్నారు లోడు. వాళ్ళ కెపాసిటీకి మించి కూడా లోడు ఎక్కువ వేసుకోవడం వల్ల రోడ్డు నాశనం అయిపోతుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఆ ధూళి కంటిలో పడిపోయి వాళ్ళ కళ్ళు పోతాయి. అంతే, రేపు పొద్దున్న ఏదైనా ఎవరైనా ఇక్కడ చనిపోతే తప్ప రోడ్డు వేస్తారేమో, కానీ ఈలోగా అయితే మాత్రం రోడ్డు వేస్తారైతే మాకు నమ్మకం లేదు. వాళ్ళు వేసినంత వరకు మా పోరాటం అనేది ఆగదు. చూస్తే కనుక బావాజీపేట గ్రామస్తులకు జీవన మరణ సమస్యగా మారింది ఈ రహదారి అంటే. అవును సార్, అవుననే చెప్పాలి సార్. ఎందుకంటే ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేచి ఈవెన్ శ్రీకాకుళం వెళ్ళాలంటే అరే చివరికి వెళ్ళినంత వరకు మేము వెళ్తామా లేదనే ఆందోళన కూడా మాకు కలుగుతుంది. ఎందుకంటే ఎదురుగా వచ్చేవాడు రాత్రిపూట వస్తుంటే వాడు మినిమం ఒక
లైట్ అనేది కూడా ఆఫ్ లేకుండా అదే ఫోకస్డ్ లైట్గా పెట్టుకొని వస్తే ఎదురుగా వచ్చిన వాళ్ళు అదే రోడ్డు కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితిలో మేము ఎటువంటి అక్కడ ఆగిపోవాల్సిందే తప్ప కానీ వచ్చే మార్గం అయితే మాకు కనిపించట్లేదు. ఈవెన్ దో మార్నింగ్ లేచి 5 o'clockకి కూరగాయలు అమ్మే వెళ్ళే వ్యక్తులు కూడా వాళ్ళ చీకట్లో ఎలా వెళ్తారు సార్? ఇలా ఉంటే పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు మార్నింగ్ చూసినట్లయితే ఏం రావట్లేదు, మేము ఇలా చేస్తున్నాం అని చెప్పేసి ఆపేస్తున్నారు. రాత్రి ఒక్క లారీ కూడా ఈవెన్ గ్యాప్ లేకుండా ఇదే రోడ్ అంటే వెళ్తూనే జరుగుతున్నాయి సార్. అంటే మేము ఇలా ఆపుతున్నామని తెలిసి ర్యాంప్ వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఆపుతున్నారు, నైట్ మళ్ళీ మేము ఎలానో ఉండాం కాబట్టి రాత్రి యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు తప్ప కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చూసేసరికి ఏముండట్లేదు. ఈ ట్రాక్టర్ వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ ట్రాక్టర్ వాళ్ళు ఇలా మేము చేస్తున్నాము, మా రోడ్డు పరిస్థితి ఇలా ఉందని అంటే మీరెవరు అడగడానికి? మేము ట్యాక్సీలు కడుతున్నాం, మేము ఆశీలు కడుతున్నాం, నువ్వెవరు వచ్చి మాట్లాడడానికి అనేటట్టు మా మీద తీవ్రంగా దాడి కూడా చేశారు. ఇప్పుడు చాలా వరకు కూడా ఉంది. ఇప్పుడు మీరు రాకముందే ఇట్లే మేము ఆపి ఇలా ఉంది, మా పరిస్థితి ఇలా ఉంది, మేము మాకు తెలియజేయాలనుకుంటాం, మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మేము ఇక్కడ ఉన్న ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది స్కూల్ విద్యార్థులు ఉన్నారు, వీళ్ళ కోసం ఎవరో ఒకరు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా మాకు లేదు. మేము మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి నువ్వెవడో మాట్లాడడానికి, నువ్వెవడో నీ రోడ్డా ఇది, మీ బాబు గారి రోడ్డా, మీరు ఎలా అసలు ఆపుతున్నారు, మేము ట్యాక్సీలు కడుతున్నాం, ఆశీలు కడుతున్నాం, మేము వెళ్తున్నాం, మాకు నచ్చినట్టు మేము వెళ్తాం, నువ్వెవడో ఆపడానికి అన్నట్టు కూడా మమ్మల్ని ప్రశ్నించి మా మీద చెయ్యి చూపించి దౌర్జన్యం కూడా చేశారు సార్. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. కనుక ఇది 2 నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి ఒక సమస్యగా ఉంది. ఏ ప్రతినిధి అయినా ఇప్పటి వరకు మీ సమస్యను ఇప్పటి వరకు మేము 3 సార్లు గ్రీవెన్స్కి వెళ్ళాం. ఈవెన్ జనసేన ఎమ్మెల్యే పార్టీ నుంచి కూడా మేము చెప్పాము. మొన్న రీసెంట్గా కూడా ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేయడం జరిగింది. రోడ్డు శాంక్షనింగ్ అయిపోయింది అని అంటున్నారే తప్ప కానీ అది ఎప్పుడు శాంక్షనింగ్ అవుతుందో, ఎప్పుడు వేస్తారు, ఈ రోడ్డు మరమ్మతులు ఎప్పుడు చేస్తారు, ఈ ఇసుక ర్యాంపులు ఎప్పుడు ఆపుతారు అనేది కూడా మాకు తెలియదు సార్. ఈవెన్ మేము ఎప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నానంటే ఒక ప్రాణం పోతే తప్ప కానీ అలాంటి పరిస్థితి వచ్చే రోజులైతే ఉన్నాయి సార్ ముందు కూడా. ఎప్పుడు తెల్లవారుతామా, ఎప్పుడు తెల్లవారుతుందా, పండించిన కూరగాయలు పట్టణానికి వెళ్ళి అమ్ముకుందాం, ఉపాధి కోసం వెళ్దామని చెప్పి తెల్లవారు లెగిసినట్టు బావాజీపేట గ్రామస్తులు ఈరోజు ఉపాధి మార్గం కోల్పోవడానికి ఈ రహదారి శాపంగా మారి 100% సార్. అది ఎవరు కూడా ఎలా 100% చెప్తున్నాను సార్. ఈవెన్ దో అలాంటి అంటే ఓకే ప్రశాంతంగా వెళ్ళి మన పని మనం చేసుకుని వచ్చే రోజులైతే ఇవి లేవు సార్. తెల్లవారు లేచి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్తారా, అమ్ముకొని వస్తారా, ఏ లారీ ఎవరిని ఏం చేస్తుంది అనేది కూడా ప్రాణాన్ని పిక్కుని పెట్టుకొని వెళ్తున్నారు సార్. నిర్లక్ష్యం మీ పాలిటీ శాపంగా మారి ఇక్కడైతే చూసుకున్నట్లయితే మాకు ఎవరు ఇసుక ర్యాంపుల వల్ల అయితే సహకరించట్లేదు సార్. ప్రజాప్రతినిధులు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. ఈవెన్ దో ఈ దృష్టి శ్రీకాకుళం 3 కిలోమీటర్లు ఉన్న దూరంలో ఉన్న మా పరిస్థితి వాళ్ళకి తెలియట్లేదు అని అంటే మేము ఏ పొజిషన్లో ఉన్నామనేది మీరు ఆలోచించండి. ఒక ఎంపీ కానీ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గొండు శంకర్ గారు ఉన్నారు, ఇటుపక్క చూసుకుంటే కోన రవికుమార్ సార్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా వచ్చి న్యాయం చేసి బాబు మేము మీకు రోడ్డు ఏం చేస్తాం, లేకపోతే ఈ పరిస్థితి చేస్తాం అనేది కూడా ఎవరి సైడ్ నుంచి కూడా మాకు ఎటువంటి మేమేంటే మీరు రాలేదు అంటారు, లేకపోతే మేము తెలియజేశారా అంటారు. ఇవే జరుగుతున్నాయి తప్ప కానీ ఎవరు వచ్చి సరే బాబు ఇంత మేము చేస్తున్నాం సార్, ఈవెన్ మా పంచాయతీ ఉన్న మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు రాగోళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి ఆనుకునే సంబంధం లేదు ఈ రోడ్డు. మాకు ఇక్కడ నుంచి వెళ్ళే పిల్లలు మేము అందరం కూడా ఇదే రోడ్డు ఆనుకునే మాకు వెళ్ళాలి, ఇంకొక మార్గం కూడా మాకు లేదు సార్. ఇది పక్కాగా ఎందుకంటే అందరు దృష్టిలో తీసుకొని ఎవరైతే ఈవెన్ శాండ్ నుంచి సంబంధించింది కానీ కలెక్టరేట్ నుంచి కానీ ఎమ్మెల్యే సైడ్ నుంచి కానీ మినిస్ట్రీస్ నుంచి కూడా ఎవరైనా ఇది మా ప్రాబ్లం, ఇది స్టూడెంట్స్ ప్రాబ్లం, రేపు ఏదో ఒక ఇష్యూ జరిగిన తర్వాత లైక్ సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ నారా లోకేష్ నుంచి కానీ జనసేన నుంచి ఎందుకు జరిగింది, ఇలా ఇంతవరకు ఎందుకు అయిందని ప్రశ్న ఆ రోజు ఆలోచించేదానికన్నా ముందుగా మేము చెప్తున్నాం సార్. ఇది మా పరిస్థితి. ఇంకొక 10 రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఒక 10 రోజుల్లో ఒక స్కూల్స్ ఓపెన్ అవుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు వెళ్ళే పరిస్థితి ఏమైనా మీరు చూసినట్లయితే మీకు అనిపిస్తే మాకు చెప్పండి. మేము మీ ధర్నా ఉండదు, మేమేమి ఇక్కడ ఆగిపోము, ఎవరిని ఆపే ప్రసక్తే మాకు లేదు, ఎవరిని ఇక్కడ ఉండి మీరు ఇలా చేద్దామనే ఆలోచన కూడా మాకు లేదు. అందరూ వెళ్ళే కనుక ప్రస్తుతం ఈ సమస్య చాలా జటిలంగా ఉంది. ఎవరైనా మీ సమస్య పరిష్కారం ముందొస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు ప్రజెంట్ ఎవరు రాలేదు సార్. ఇంకా దయచేసి మీడియా సోదరులు అందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఈ సమస్యని రాష్ట్ర వైద్యుగా తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇసుకలపేట కలివారం తొగరం అంత నుంచి కూడా అదే అందరికి కూడా అన్ని విలేజ్లు కూడా ఈ రోడ్డే శ్రీకాకుళంకి వెళ్ళడానికి మార్గం అనమాట, ఏకైక మార్గం. కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ నిత్యం పనికి వెళ్ళే స్కూళ్ళు కూడా ఇదే మార్గం అనమాట, వేరే మార్గం లేదనమాట, వేరే మార్గం కూడా లేదు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి తప్ప కానీ మాకు ఈ రోడ్డు కూడా మాకు బాగుపడలేదు సార్. ఇప్పుడు గత 2 ఏళ్ల క్రితం ఈ రహదారి బీటీ రోడ్డు వేశారు, ఆ రోడ్డు పూర్తిగా వేశారని సంతృప్తి పూర్తిగా ఈరోజు పూర్తిగా నిరాశ అయిపోయిందా సార్? అదేం లేదు సార్. ఇప్పుడు ఇసుక లారీలు తిరగడానికి కేవలం ఏంటంటే ఎక్కడైనా గొయ్యిలు పడితే ఈ మెట్లు తెచ్చి వేసి రోడ్లతో మట్టిస్తున్నారు, అలా వెహికల్స్ వెళ్ళడం వరకే. కానీ ప్రజలకు అది ఉపయోగకరంగా అయితే కాదు. ఆ మెట్లున్న ఏమవుతుందంటే పొరపాటున బండి స్కిడ్ అయిపోయి పడిపోయినా చేసినా హెడ్ ఇంజూరీ అవ్వడమో, చెయ్యి ఇరిపోవడమో, కాలు ఇరిపోవడమో జరిగితే ఆ కుటుంబానికి పరిస్థితి చెప్పండి సార్. ఆ కుటుంబానికి పెద్ద ఉంటాడు, అతని మీద ఆధారపడే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి చెప్పండి సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు బ్యాక్ ఇదైంది, సర్జరీ అయింది ఆల్రెడీగా. ఈ రోడ్డు మీద నుంచి నాకు గత 10-15 సంవత్సరాల బట్టి నేను తిరుగుతున్నాను. మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. డాక్టర్ గారు చూపిస్తే
మళ్ళీ సర్జరీ పడే అవకాశం ఉందన్నారు. అంటే నాకు నెలకు 10,000 12,000 జీతం వస్తుంది. ఇప్పుడు ఆ జీతంతోనే నేను నా ఫ్యామిలీని పోషించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సర్జరీ రీసర్జరీ చేయించుకుంటే కనీసం 3 నెలలు 4 నెలలు బెడ్ రెస్ట్ నాకు అవసరం. నా కుటుంబానికి ఎవరు సార్ దిక్కు? సో ఈ పరిస్థితికి రహదారే కారణమా? ఆ? ఈ పరిస్థితికి రహదారే కారణమా? రహదారి సార్, రహదారి కేవలం రహదారి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అనకూడదు, ఒక పాప ఉందండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి ఫోన్ చేసి మా పాప చేరిందో లేదని ఫోన్ చేసి అడుగుతాను. ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చారు పాప వచ్చిందో లేదని అడుగుతాను. అంత భయమే బతుకుతున్నాం సార్. ఇప్పుడు పిల్లలు ఒకరిద్దరు ఉంటారు, ఎవరికైనా జరిగితే తల్లిదండ్రుల పరిస్థితి జరుగుతుంది. కడుపు కోత కదా సార్. నాయకులు వచ్చేసి అంతా ఏదో మాకు వాదర్పించిన అది వేస్ట్ మాకు. అది మనం పోగొట్టుకుని మాకు తిరిగి రాదు. భగవంతుడు కూడా మాకు ఇవ్వలేడు. ఒక దెబ్బ భగవంతుడు తీసుకెళ్ళిపోతే తిరిగి మాకు ఇవ్వలేడు. చూస్తే కనుక చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఈ రహదారి బాగుపడే బాధ్యత మీరు కొద్దిగా తీసుకోవాలి. మీడియా సోదరులు అందరూ కాలు పెట్టుకుని బతిమలుతున్నారు అందరికీ. చూస్తే కనుక ప్రస్తుతం ఈ సమస్యపై మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఎటువంటి చేదోడు అవసరం? ఎటువంటి అంటే నాయకులకు వ్యతిరేకం కాదు. మీడియా మిత్రులు దీన్ని కొంచెం చూసి పేదల ఇబ్బందులు అవన్నీ చూసి, ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ ఇసుక 2 సంవత్సరాల నుండి జరుగుతుంది ఇసుక ర్యాంపు. ఈ ర్యాంపులో కనీసం ఒక లారీ ఎన్ని టన్నులు వెళ్తుంది అంటే 43 టన్నులు వెళ్తుంది ఒక లారీ. వాళ్ళు సమర్థంగా వేసుకుంటే ఇబ్బంది లేకపోను, కానీ పూర్తిగా మీద వరకు ఎక్కించేసి వెళ్తుంది. వాటి వల్ల అవి కింద పడుతుండడం వల్ల ఇలాగ చూడండి, ఇటువైపు మొత్తం ఇలాగ రోడ్డు సైడ్లో అయిపోయి స్కూల్కి వెళ్ళే పిల్లల నుండి వేకోజాము నుండి 3 నుండి ఇక్కడ బావాజీపేట నుండి. ఈ ర్యాంపుల నిర్వహణ పెద్ద పెద్ద పంచాయతీలు ఉన్నాయి. కొత్త వలస కావచ్చు, నిమ్మదొరలోడు కావచ్చు, దూసి కావచ్చు, రాగోలు కావచ్చు, కలివరం కావచ్చు, తొగరంగ, ఈ పెద్ద పంచాయతీ గ్రామాలకు ఎవరికి పట్టదా ఈ సమస్య? వాళ్ళకి పట్టదంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ నాయకుల పరంగా, వాళ్ళ ఊరు పరంగా వాళ్ళకి ర్యాంపులు జరిగితే వాళ్ళ సపోర్ట్ వాళ్ళు చూసుకుంటారు తప్పిస్తే ఇక్కడ ఉన్నది ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. ఇప్పుడు ఎవరికో సపోజ్ ఏదో జరిగిన తర్వాత లబోదిబోం అని అందరు రాజకీయ నాయకులు వచ్చి ఎవరికి ఒరుపుకోతనే తీసి ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఏదో జరిగిన తర్వాత చర్యలు తీసుకోకుండా ఏది జరగకముందులే చర్య తీసుకుంటే ఇక్కడ అందరికీ బాగుంటుంది. ఇక్కడ ఏ చర్యలు జరగకముందుల అన్ని చర్యలు తీసుకుని శుభ్రంగా ఈ రోడ్లు అనేది సవ్యంగా జరిగి మళ్ళీ యథావిధిగా రవాణా వాళ్ళు చేసుకున్నా మాకు ఏ అభ్యంతరం ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే నైట్ టైము ఇంచుమించు రోజుకి 200 లారీలు వెళ్తుంటాయి. ఉదయం వచ్చేసరికి ఇక్కడ లారీలు ఆపేసి ఇక్కడ మొత్తం వాటర్ ఇక్కడ డౌన్ అయ్యి మళ్ళీ అక్కడ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇక్కడ ఈ వాటర్ వదిలింది కూడా ఈ గుమ్ముల్లో ఉంటుంది. వీటి వల్ల ఎంతమంది పడిపోతుంటారో లెక్కలేదు. ఎవరికి అడగాలి? ర్యాంపులకు అడిగితే తూతూ మంత్రంగా వస్తున్నారు, ఒక లారీ లోడ్ తీస్తున్నారు, అక్కడ వేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటికీ 4వ రోడ్డు ఎక్కడం. మేము కలెక్టర్ గారి కాడికి కూడా వెళ్ళాం, గ్రీవెన్స్కి వెళ్ళి చెప్పాం 10 రోజులు, ఈ నెల రోజులు చూడండి అన్నారు. నెలలు గడిచిపోతున్నా కానీ పరిష్కారం జరగట్లేదు. ఇప్పటికైనా పరిష్కారం మనం దొరుకుతుందని భావిస్తున్నారా? మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మా పోరాటం ఇక్కడతో అయిపోయింది అనుకోకూడదు. ఇంతకంటే ఎక్కువగా చేస్తారు. మహిళలు రాకూడదు అనుకుని ఉంచాం. ఈ ఎండ దెబ్బ కోసం కుర్రోళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చారు. ఇదే విధంగా ప్రభుత్వం కూడా, ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా మా బాధను అర్థం చేసుకుని మాకు రోడ్డు వేస్తే చాలా చాలా మంచిది. ఇలాగా చేయకపోతే ఇదే విధంగా ప్రతి 2 రోజులకి 3 రోజులకి వస్తాం. మరి మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్దల వరకు వెళ్ళేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఈ సమస్యపై ఇంతమంది పెద్దలు అందరూ వచ్చారు కదా, గ్రామస్తులు ఎవరైనా వస్తారు? చూస్తే కనుక మన ప్రమాదం గురైనటువంటి యువకుడు ఉన్నాను. ఏ ఊరు మీది? అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం? ముందు లారీ వచ్చింది. లారీ రాగానే నేను సైడ్కి తీసుకున్నా. స్కిడ్ ఇలాంటి ఇసుక స్కిడ్ అయింది. స్కిడ్ అవగానే నేను లారీ ఆ టైర్ల కింద పడిపోవాల్సింది. ఈ యాక్సిడెంట్ జరిగి నా కాలర్ బోన్ ఇరిగిపోయింది. సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఏం చేయమంటారు? అసలు ఎన్ని చెప్పినా వీళ్ళు వినట్లేదు. తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రహదారి పరిస్థితి ఎలాగుండి, ఇంటి నుండి బయటకు వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉందా? లేదు, అస్సలు లేదు. మా నమ్మకం కూడా లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం మేము. ఇప్పుడు నేను చెకింగ్ చేసి కూడా హాస్పిటల్కి వెళ్తుంటే ఈ రోడ్డు మీద ఎట్లా వెళ్తాను చెప్పండి? ఈ బోన్తో ఇది ఊగుతుంది. నాకు వేరే దారి, వేరే అడ్రస్ కూడా లేదు, వేరే అవకాశం లేదు నాకు వెళ్ళడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండకి హాస్పిటల్కి వెళ్ళడానికి నేను ఎలా వెళ్ళాలి? ఎంత నొప్పి వస్తుంది. ఈ 100% ఈ రోడ్డు వల్లే నేను పడిపోయినా. ఒక యువకుడుగా నీకే ఇంత భయం వేస్తుంది అంటే వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మిడిల్ ఏజ్ 100% నేనే. నాకు తాగుడు అలవాటు కానీ ఎలాంటి అలవాట్లు లేవు. నేనే పడిపోయినానంటే మీలాంటి పెద్దలు ఉన్నారంటే వాళ్ళు ఎట్లా అయినా ఇప్పుడు ఇంత ఇసుక ఉంది, ఆ లారీ వెళ్తుంది, జస్ట్ స్కిడ్ అయితే చాలు ఆ లారీ టైర్ల కింద పడిపోవచ్చు. ఎవరు చెప్తారు? అధికారులు పట్టించుకోవట్లేదు. నేను టీడీపీ కార్యకర్తనే అయినా ఇంత ఘోరమా? మరి అధికారులు మాత్రం 100% రాజకీయ నాయకులైనా ఎవరైనా దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుని ఎంత త్వరగా
మారిస్తే అంత మంచిది. లేకపోతే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో చూశారు, మెయిన్ కారణం రోడ్ల వల్లే మారింది ప్రభుత్వం. సేమ్ అదే పరిస్థితి మీకు కూడా కావాలనుకుంటే మీ ఇష్టం. మీరు ఎన్నాళ్ళు ఇలా కానివ్వాలంటే అన్నాళ్ళు చేయొచ్చు. మళ్ళీ వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో ఈ రోడ్డు అంట సైకిల్ కూడా వెళ్ళదు. స్కూల్ పిల్లలు కాదు, సైకిల్ కూడా వెళ్ళదు ఈ రోడ్డు అంట. చాలా అధ్వానంగా తయారైంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఏ రోజుల్లో మనం బతుకుతున్నామో చూసుకోండి. రాష్ట్రం మొత్తం మీద రోడ్లు బాగున్నాయి. ఈ ఒక్క ఆందోళన మండలం దూసి పంచాయతీ దూసిపేట టు రాగోల్ రోడ్డు ఇంత ఘోరంగా ఉన్నదంటే మనం ఈ రోజుల్లో ఉన్నాం. ఏ రోజులు అడ్వాన్స్డ్గా ఉన్నారు ఈ రోజుల్లో ఇంత ఘోరంగా ఎప్పుడో 2012, 10 రోజుల్లో ఉన్నట్టు ఉంది పరిస్థితి. మరీ ఘోరంగా ఉంది సార్. మీరు దయచేసి ఇలాంటి సిచ్యువేషన్ రానివ్వకుండా ఎంత త్వరగా దీన్ని పరిష్కరిస్తారో అంత మంచిది. ప్లీజ్, మీ వల్ల ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలు సఫర్ అవుతున్నాయి. దయచేసి మీరు ఈ సమస్యని త్వరగా పరిష్కరిస్తారు. ఏదో వీళ్ళు ప్రెస్ ముందు వస్తున్నారు చెప్తున్నారు కాదు సార్. ప్రతి ఒక్క మనిషికి ఈ లైన్లో వెళ్తున్న ప్రతిరోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిట్టుకునే రోజు లేదు. అది 100% ఇది ఖచ్చితంగా ఎవరినైనా ఆపి అడగండి. ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు. మీరు ఇసుక తీసుకోండి, పోండి, ఎలాగైనా చేసుకోండి, బట్ రోడ్డు వేయండి. తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, ఇసుక తీసుకొని వెళ్ళిపోమని మేము ఆపట్లేదు, అది మీ ఇష్టం. కానీ రోడ్డు వేసి మాత్రం మీరు వెళ్ళండి. దయచేసి కోన రవికుమార్ సార్ గారు, మీకు దయచేసి చెప్తున్నాం, అర్థం చేసుకోండి. మీ రాజకీయ భవిష్యత్తుని మీరు పాడు చేసుకోవద్దు. మీ ఇష్టం. నేను ఒక టీడీపీ కార్యకర్తగా చెప్తున్నా, మీ ఇష్టం. ఇంకా దీనికి కారణం మాత్రం 100% ఈ రోడ్డు మీదనే నేను పడిపోయినా. ఇగో కావాలంటే సర్జరీ అయింది, దెబ్బ చూసుకోండి. 35 రోజులు అవుతుంది ఇది అంతే. ఎలా మమ్మల్ని బతకమంటారు ఈ రోడ్ల మీద? జనాలు ఉండాలా పోవాలా? మీరు దయచేసి భరించండి, చూడండి, ఆలోచించండి. చూస్తే కనుక ప్రస్తుతం ఈ రహదారిపై ప్రయాణం చేస్తూ ఈరోజు క్షతగాత్రైన ఆ యువకుడు ఆందోళన ఆవేదన చూస్తుంటే కనుక ఈ రహదారి మీద ప్రయాణం ఎటువంటి భయానకర పరిస్థితులు ఉందని స్పష్టమవుతుంది. ఈ పరిసర ప్రాంత గ్రామస్తులంతా కూడాను ఇటు కొత్త వలస నుండి దూసి వరకు వెళ్ళే రహదారి మీద గనక ప్రయాణించాలనుకుంటే మాత్రం ప్రాణాలు ఫలంగా పెట్టాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది. బీటీ రోడ్డు ఇది అని చెప్పుకోవడానికి కూడా ఆనవాళ్ళు కూడా మిగలలేదు. మొత్తం మట్టి రోడ్డును తలపిస్తుంది. ఈ రహదారి ఇంతలా విధ్వంసం గురైనా కూడాను యథేచ్ఛగా ఓవర్లోడ్తో ఇసుక లారీలు మాత్రం రాత్రి పగలు కూడాను తరలించుకుపోతున్నారు. ఇసుక తరలింపు విషయాన్ని మాత్రం తాము అడ్డుకోము. కాకపోతే మేము నడిచే ఈ రహదారి మార్గాన్ని మాత్రం పునరుద్ధరించి తమకు మెరుగైన రహదారిని అందించాలని చెప్పి వారు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి మాత్రం అధికార యంత్రాంగం ఎవరూ కూడాను ఇప్పటి వరకు వారికి ఒక భరోసా ఇవ్వకపోగా ఈరోజు స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ రహదారి మార్గం నుండే ఈరోజు పట్టణాలకు పిల్లలు స్కూల్కి వెళ్ళాల పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక భవిష్యత్తులో ఈ రోడ్డుపై నడవాలంటేనే భయం కొనేటువంటి ఈ పరిసర గ్రామస్తుల తల భయాన్ని తొలగించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు చేపడుతుందా, లేకపోతే వీరి ఆందోళనకు గురై మరో గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడున్న పాలకులు కూడా వారి శాపాలకు గురవుతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.